ఓం ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా హెల్త్ వి ప్రేక్షకులకు కూడా నమస్కారం చేస్తూ రెడ్ క్రాస్ తరపు నుంచి ఈరోజు యోగా కార్యక్రమంలో వామప్ ఎలా చేయాలి, ఆసనాలకు ఎలా వెళ్ళాలి, బ్యాక్కు సంబంధించిన ఆసనాలు, తర్వాత ధ్యానానికి సంబంధించిన ఆసనాలన్నీ కూడా ఇప్పుడు చూపెట్టబడతాయి. ముందుగా వామప్ ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి, ప్రతిరోజు లేవంగానే కాలకృత తీర్చుకొని వామప్ ఎక్సర్సైజ్ చేయాలి. వామప్ ఎక్సర్సైజ్ అంటే అన్ని అవయవాలను అన్ని పూర్తిగా జాయింట్స్ అన్ని కూడా ఫ్రీగా చేయాలి. దానికి ఎలా చేయాలో ఇప్పుడు మేడం గారు చూపిస్తారు. ముందుగా ఫింగర్స్ మూమెంట్ చేయండి. ఫింగర్స్ మూమెంట్స్ అలా ఫింగర్స్ మూవ్ చేయాలి. కీళ్ళు వేళ్ళన్నీ కూడా బాగుపడతాయి. లూజ్గా ఉంచేసేసి సైడ్ మూమెంట్ కూడా ప్రయత్నం చేయండి. ఎస్, అలా ప్రయత్నం చేయాలి. చేతులు తిప్పండి, అలా తిప్పని ప్రయత్నం చేయండి. కంప్లీట్ బ్యాక్, కంప్లీట్ ఫ్రంట్, కంప్లీట్ బ్యాక్, అలా ప్రయత్నం చేస్తుండండి. మళ్ళొకసారి చేతి వేళ్ళను మళ్ళొకసారి మూమెంట్ చేసే ప్రయత్నం చేయండి. చేతి వేళ్ళు ఈజీగా మూమెంట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ జాయింట్స్ మూమెంట్స్, రిస్ట్ భాగాలు, రిస్ట్ ముందు పెట్టేసేసి రిస్ట్ తిప్పే ప్రయత్నం చేయండి. రిస్ట్ భాగాలను చేయి పట్టుకొని కింది భాగాన్ని పట్టుకొని పై భాగాన్ని మాత్రమే, పిడికిలు మాత్రమే మూమెంట్ చేసే ప్రయత్నం చేయండి. రివర్స్ కూడా ప్రయత్నం చేయాలి. నర్వ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. శబ్దం రావడానికి అవకాశంగా ఉంటుంది. నర్వ్ శబ్దం అంతా కూడా ఒక చేయి తర్వాత ఇంకో చేయి ప్రయత్నం చేయండి. పిడికిలు బిగించి మళ్ళీ రిస్ట్ భాగాలు తిప్పే ప్రయత్నం చేయాలి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తిప్పడానికి ప్రయత్నం చేయండి. ఆల్ జాయింట్ మూమెంట్స్ ప్రయత్నం చేసుకోవాలి. రిలాక్స్ అవ్వండి. తర్వాత ఎల్బోస్ మూమెంట్, రెండు పిడికిలు బిగించి ఎల్బోస్ మూమెంట్స్ ఒక 10 వరకు ప్రయత్నించండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. తర్వాత షోల్డర్స్ మూమెంట్ చేయాలి. చేతి రెండు భుజాలకు ఉంచేసి మూమెంట్ చేయండి. 1 2 3 4 5 6. రివర్స్ కూడా చేయ ప్రయత్నించండి. 1, ఇది ఎంతనో చేసుకోవచ్చు మనం, 10 వరకు కానీ 15 వరకు చేసుకోవచ్చు. 3 4 5 6. సైడ్ మూమెంట్ చేయండి. ఇటువైపు అటువైపుగా సైడ్ మూమెంట్ ప్రయత్నం చేయండి. 1 2 3. బాడీని లూజ్గా ఉంచి ప్రయత్నం చేయాలి. 5 6 7 8 9 10. అట్లాగే ఉండాలి, తిప్పుతూ ఉండాలి. బాడీని బాగా తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ప్రయత్నం చేయండి. నడుము ఎంతవరకు తిరిగితే పొట్ట బాగా అంతవరకు తిప్పే ప్రయత్నం చేయండి. అట్లాగే ఉండాలి. చేతులు కొంచెం పైకెత్తుతాలి. 1 2 3 4 5 6 7 8 11 12. ఇట్లా 30 వరకు ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇంకో సైడ్ ప్రయత్నం చేయండి. ఇంకో సైడ్ తిప్పాలి. ఇటువైపుగా నెమ్మదిగా గాలి వదులుతూ నడుతూ బాగా తిప్పే ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు ఒక 20 వరకు కానీ 30 వరకు ఉండే ప్రయత్నం చేయండి. 1 2 3 4 5 6 7 8 11 12 13 14 15 16 17 18 19 ఇలా 20 వరకు రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవ్వండి. ఎస్. ఈ మూమెంట్ తర్వాత హ్యాండ్స్ మూమెంట్ చేయాలి. 1 2 3. ఫ్రీ మూమెంట్, ఫ్రీగా వచ్చేసారు. ఎంతవరకు వెళ్తే అంతవరకు. 5 6
7, 8, 9, 10. అట్లాగే ఉండమ్మా, అట్లాగే డౌన్ చేసి ఉంచాలి. కంప్లీట్ డౌన్ యువర్ బాడీ. ఎంతవరకు వీలైతే అంతవరకు డౌన్ చేసే ప్రయత్నం చేయండి. శరీరం అంతా బాగా, సగం అంతా బాగా ఒక పాట అంతా సాగుతూ ఉండాలి. అట్లాగే 10 కౌంట్ వరకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రిలాక్స్. అది ఇంకోవైపు ప్రయత్నం చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రిలాక్స్ అవ్వండి. ఎస్. నెక్స్ట్ నడుము తిప్పండి, మజ్జిగ చిలకండి, చిలకాలి మజ్జిగ బాగా చిలకాలి. ముందుకు వెనక్కి, ముందుకు కాళ్ళు చేతులు ముందుకు వెనక్కి ప్రయత్నించే మజ్జిగ చిలకాలి, పెరుగు చిలకాలి. పెరుగు ఎలా చిలక నడుపు తిరగాలి. ఎస్. ఇలా చేస్తూ ఉండండి. తర్వాత కట్టెలు కొట్టే ప్రయత్నం చేయాలి. 1, గాలి వదలాలి. 3 ఇలా ప్రయత్నం చేయండి. రైట్. రోజు చేసే ప్రయత్నం ఇవన్నీ కూడా వార్మప్ ఎక్సర్సైజ్ వస్తుంది. నడుపు తిప్పాలి, చేతులు అలా ఉంచేసి నడుపు తిప్పే ప్రయత్నం చేయండి. 1, 2, 3, 4, 5. రివర్స్ కూడా సమయం లేదు కాబట్టి ఓన్లీ 5 టైమ్స్. మీరు 10 టైమ్స్ 20 టైమ్స్ చేసుకోవచ్చు. బాగా తిప్పే ప్రయత్నం చేయాలి. నడుము వీలైనంత వరకు తిప్పే ప్రయత్నం చేయండి. రిలాక్స్ అవ్వండి. అలాగే ముందుకు వెనక్కి బాడీని బాగా ముందుకు వెనక్కి నడుపైన ప్రభావం పడే విధంగా ముందుకు మళ్ళీ వెనక్కి 5, 6 టైమ్స్ ప్రయత్నం చేయండి. వామప్లో మంచి ఎక్సర్సైజ్ ఇది. డౌన్ చేసే ప్రయత్నం చేయాలి. రిలాక్స్ అవ్వాలి. నిలబడి బస్సులో తోసినట్టుగా ఇటువైపు అటువైపు తోయాలి. 1, 2 ఇటువైపు బాగా తోసేయాలి. 5, 6, 7, 8, 9, 10 రిలాక్స్ అవ్వాలి. ఓన్లీ డిస్క్ మాత్రమే మంచి కొండపల్లి బొమ్మలాగా చేతులు ఇలా పెట్టేసేసి డిస్క్ను మాత్రమే కదిలించే ప్రయత్నించే. ఇవన్నీ కూడా వార్మప్ ఎక్సర్సైజ్లో వస్తాయి. క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ ప్రయత్నం చేయండి. రివర్స్ కూడా తిప్పే ప్రయత్నం చేయండి. నడువును బాగా తిప్పే ప్రయత్నం చేయాలి. రిలాక్స్ అవ్వాలి. యోగ పద్ధతిలో 2 చేతులు నడుముకి ఇరువైపులా ఉంచి డౌన్ చేసి 60 degrees బాడీ డౌన్ చేసేసి లైట్గా కపాలభాతి ప్రాణాయామం చేయండి. పొట్ట కదలాలి, బాగా పొట్ట కదిలే ప్రయత్నం చేయాలి. బాగా చీదేసే కంప్లీట్గా ఫ్లమ్ అంతా బయటికి అంత బాగా చీదేసాలి. ఇది వీలైనసార్లు ప్రయత్నం చేయండి. గాలి పీల్చుకుంటూ పైకి రండి. రిలాక్స్. సో మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దాం. 90 degrees ఇంకొంచెం బాడీ డౌన్ చేసేసి మళ్ళీ ఒకసారి డౌన్ చేసి తల కొంచెం పైకి ఎత్తి మళ్ళీ ఒకసారి పొట్ట మూమెంట్ చేయండి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. గాలి పీల్చుకుంటూ పైకి రండి. చాలు అనుకున్నప్పుడు ఎస్ తల పైకెత్తి కూడా ప్రయత్నం చేయండి. శబ్దం బాగా రావాలి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. వీరెన్నిసార్లు ప్రయత్నించే అన్ని జాయింట్స్ మూవ్ చేస్తున్నాం. అన్ని మలుపులు కూడా ఫ్రీగా వచ్చేటట్టుగా రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ మోకాల ఎక్సర్సైజ్ ప్రయత్నించండి. 2 చేతులు మోకాల పైన ఉంచేసేసి నెమ్మదిగా క్లాక్ తిప్పండి. 1, 2, 3, 4, 5, 6. రివర్స్ తిప్పండి. మళ్ళీ 1, 2, 3, 4, 5, 6. ముందుకు వెనుకకు మూమెంట్ చేయండి. వీటి కౌంట్ పెంచుకోవచ్చు. ముందుకు వెనకకి 1, 2, 3, 4, 5, 6. రిలాక్స్ అవ్వండి. కుర్చీ ఆసనం ప్రయత్నం చేయండి. చైర్ పోజ్ అలా ఉంచి ఒక సైడ్గా 2 కాళ్ళు డౌన్ చేసి ప్రయత్నం వెన్నెముక నిటారుగా ఉండాలి. ఎస్ అలా ఉంచే ప్రయత్నం చేయండి. 1, 2, 3, 4 ఇలా 20 కౌంట్ వరకు 6, 7, 8,
12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇంకో సైడ్ ప్రయత్నం చేయండి. 2 కాళ్ళు డౌన్ చేసేసి కుర్చీ ఆసన ప్రయత్నం చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 10. రిలాక్స్. పాదశక్తి వికాస్. పాదాన్ని ముందుంచి మూమెంట్ చేయండి. పాదం ముందుంచేసి కాలు దులిపేసేయండి. బాగా దులిపేసేయాలి. నెమ్మదిగా మూమెంట్ పెంచుతూ వెళ్ళండి. చేతితో తాకే ప్రయత్నించాలి. టచ్ యువర్ హ్యాండ్స్. 1, 2, 3. ఇది ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు. క్రాస్గా చేయొచ్చు, సేమ్ సైడ్లో చేయొచ్చు. ఇంకో కాలు ప్రయత్నం చేయండి. ముందుగా పాదం మూమెంట్ చేయండి. పాదం బాగా దులిపేసేయండి. కంప్లీట్గా మూమెంట్ పెంచండి. 1, 2, 3, 4, 5, 6, 10 వరకు పెంచుకోవచ్చు. రిలాక్స్. హీల్ బాగా పైకెత్తండి, దించండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 2 చేతులు పైన పెట్టి కాలు బాగా హీల్స్ భాగం పైకెత్తాలి. చేతులు పైకి లాగండి. కంప్లీట్గా హీల్స్ పైకి ఎత్తాలి. పొట్ట లోపలికి లాగాలి. షోల్డర్స్ పైకి లాగి ఉంచాలి. 1, 2, 3, 4 ఇలా 20 కౌంట్ వరకు చేసుకో. 6, 7, 8, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 10. రిలాక్స్. ఇప్పుడు వాంపైంది. నెక్ ఎక్సర్సైజ్ ప్రయత్నం చేయాలి. గ్రీవా శక్తి వికాస్. 2 చేసేసి నెక్ని మెల్లగా మూమెంట్ చేయాలి. ఇవన్నీ కూడా వామప్ ఎక్సర్సైజ్ కిందకి వస్తాయి. ఇటువైపు అటువైపు బాడీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. వీలైనసార్లు గాలి వదులుతూ సైడ్ తిరగాలి. గాలి పీలుస్తూ మధ్యకి రావాలి. గాలి వదులుతూ సైడ్ తిరగాలి. గాలి పీలుస్తూ మధ్యకి రావాలి. ఇవన్నీ కూడా మెడ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఎక్సర్సైజ్ చేస్తే మెడ సాధ్యమైనంత వరకు కవర్ కావడానికి అవకాశంగా ఉంటుంది. ఇటువైపు అటువైపు వీలైనసార్లు ప్రయత్నం చేయండి. అలాగే అప్ అండ్ డౌన్ ప్రయత్నం చేయండి. గాలి పీల్చుకోండి, గాలి వదలండి, డౌన్ చేయండి కంప్లీట్గా. మళ్ళీ గాలి పీల్చుకోండి. పీల్చుకున్నప్పుడు బాగా నొక్కండి. బాగా నొక్కినప్పుడు వెన్నెముక పైన ప్రభావం పడుతుంది, కింది వరకు ప్రభావం పడుతుంది. గాలి వదిలినప్పుడు వెన్నెముక బాగా సాగుతుంది. అప్ అండ్ డౌన్ మూమెంట్ చేయండి. ఇది ఎన్నిసార్లు చేసుకోవచ్చు. తర్వాత రిలాక్స్ అవ్వండి. చిన్ భాగం ఛాతికి తగిలిచ్చి హాఫ్ రొటేట్ చేయండి. అటువైపు ఇటువైపు హాఫ్ రొటేట్ మాత్రమే చేయండి. నెక్ పర్మిట్ చేస్తే మాత్రమే చేయాలి. ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువగా చేయకూడదు. అలా తల లూజ్గా ఉంచి వెనక్కి తీసుకెళ్ళండి. కంప్లీట్ వెనక్కి. షోల్డర్స్ టచ్ చేయాలి. ఇటువైపు అటువైపు చెవుల భాగాన్ని షోల్డర్ టచ్ చేసే ప్రయత్నం చేయి. ఇంతవరకు చేయొచ్చు. ఇంకా బాడీ పర్మిట్ చేస్తే, నెక్ పర్మిట్ చేస్తే చుట్టుగా తిప్పే ప్రయత్నం చేయండి. స్లోగా, ఎంత స్లోగా తిప్పితే అంత ఎఫెక్ట్గా ఉంటుంది. లోపల శబ్దాలు వినబడుతూ ఉంటాయి. ఆ శబ్దాలు గమనిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే లోపల ఎఫెక్ట్ జరగడానికి అవకాశం ఉంది. క్లాక్ వైజ్గా, యాంటీ క్లాక్ వైజ్ ప్రయత్నం చేయండి. రిలాక్స్గా, హాయిగా, ఫ్రీగా, సంతోషంగా చేయాలి. ఎక్కడ ప్రభావం పడుతుందో గమనిస్తూ చేస్తూ ఉండండి. చాలనుకున్నప్పుడు రిలాక్స్ అవ్వండి. రిలాక్స్. ఓకే. నేత్రశక్తి వికాస్. కళ్ళ మూమెంట్ చేద్దాం. చేయి ముందు పెట్టేసేసి తల తిప్పకుండా కళ్ళు మాత్రం తిరగాలి. రైట్ సైడ్ తీసుకెళ్ళండి. రైట్. మళ్ళీ సెంటర్ తీసుకురండి. సెంటర్. మళ్ళీ లెఫ్ట్ తీసుకెళ్ళండి. మళ్ళీ సెంటర్ తీసుకురండి. మళ్ళీ ఒకసారి రైట్, సెంటర్. ఎన్నిసార్లు చేయొచ్చు, మీకు ఇష్టం ఉన్నసార్లు ప్రయత్నం చేయొచ్చు. టైంని బట్టి, టైం యొక్క స్థితిని బట్టి. లెఫ్ట్, సెంటర్. నౌ అప్. కంప్లీట్ పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాలి. చూపు పైకి చూస్తుండాలి. కళ్ళు పైకి వెళ్ళాలి కంప్లీట్గా, ఐబ్రోస్ మధ్యలోకి. సెంటర్. డౌన్.
కంప్లీట్ డౌన్, కిందికి వెళ్ళాలి కంప్లీట్గా. మళ్ళీ సెంటర్, అప్, రైట్ తిప్పండి, రైట్కి వెళ్ళిపోవాలి, డౌన్ చేయండి, లెఫ్ట్ తీసుకెళ్ళండి, అప్, పైకి వెళ్ళిపోవాలి కంప్లీట్గా, అప్. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రివర్స్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, సెంటర్. అక్కడ ఉంచండి, కొద్దిసేపు ఉండాలి, చూస్తూ ఉండాలి. కళ్ళు మూసుకొని చేయి తీసేసేయండి, కంప్లీట్ క్లోజ్ యువర్ ఐస్. కనుబొమ్మలు కదలాలి, కళ్ళు గట్టిగా మూసి ఓపెన్ చేయండి, కంప్లీట్ క్లోజ్ అండ్ ఓపెన్, క్లోజ్ అండ్ ఓపెన్. కనుబొమ్మలు కదలాలి, క్లోజ్ అండ్ ఓపెన్, క్లోజ్ అండ్ ఓపెన్. లైక్ రెండు చేతులు రబ్ చేసేసి అలా రబ్ చేయండి, బాగా రబ్ చేయాలి, హీట్ జనరేట్ చేయాలి. హైట్ను కళ్ళపైన ఉంచండి, అలా. మళ్ళీ ఒక్కసారి ప్రయత్నం చేయండి, రెండు చేతులు బాగా రబ్ చేసేసి కళ్ళపైన ఉంచే ప్రయత్నం చేయండి. రిలాక్స్, రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ మౌత్ మూమెంట్ చేయాలి, నోరు తెరిచి మూయండి, బాగా నాలుక బయటికి రావాలి, మళ్ళీ లోపలికి. కింది జా బాగా కదలాలి, దవడ ప్రాంతం బాగా కదలాలి. వీలైనసార్లు ప్రయత్నించేయండి, నాలుక బయటకు కట్టండి, మళ్ళీ లోపలికి తీసుకెళ్ళండి. దీనివల్ల నోరు శుభ్రం అవుతుంది, దంతాలు గట్టిపడతాయి. ఎస్, బాగా లోపలికి ప్రయత్నించేయండి. అలాగే మూతి ముందుకు వెనక్కి, చెక్కులకి ఎక్సర్సైజ్ జరగాలి, చెంపలు క్లియర్గా ఉండాలి, మచ్చలు రాకూడదు. మూతి ముందుకు బాగా వెనక్కి నవ్వినట్టుగా ఉండాలి, మూతి ముందుకు బాగా వెనక్కి. ప్రయత్నం బాగా చేస్తే చెవులు కూడా కదులుతాయి. ముందుకు వెనక్కి, ముందుకు వెనక్కి. ఎస్, మీరు వీలైనసార్లు ప్రయత్నం చేసుకోవచ్చు. తర్వాత రిలాక్స్గా ఉండండి. తర్వాత చెవులు ఎక్సర్సైజ్ చేయాలి, రెండు చేతులతో చెవులు పట్టుకోండి, నార్మల్గా లాగి వదలండి. దీనివల్ల మెమొరీ పెరుగుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతూ ఉంటుంది. బాగా చేయాలి, లాగాలి వదలాలి, లాగాలి వదలాలి. యోగ పద్ధతిలో క్రాస్గా పెట్టండి, గాలి గాలి చెవులు గట్టిగా లాగి వదిలేసే ప్రయత్నించండి. అవసరమైతే సిట్టింగ్ డౌన్ చేసేసి లాగుతూ రిలాక్స్, లాగుతూ కూర్చోవాలి, రిలాక్స్ అవ్వాలి. ఇలా కూడా ప్రయత్నం చేయండి. దీనివల్ల సెంట్రల్ నర్వస్ సిస్టమ్, తల మీద మంచి ప్రభావం పడుతుంది. రిలాక్స్గా ఉండండి. ఇవి వార్మప్ ఎక్సర్సైజ్.